లోకంలో ఎన్నో తెలివి ఉంటుంది, ఈ లోక జ్ఞానం ఉంటుంది. తెలివిగా మాట్లాడుతుంటారండి. తెలివి అంటే ఏంటండి? సమయానుకూలంగా మాట్లాడతారు. అది ఆ తెలివి దేవునికి విరోధమైనది. లోక జ్ఞానం ఎలా ఉంటుందండి? అది దేవునికి దృష్టిలో వెర్రి జ్ఞానం. లోక జ్ఞానం ప్రకారం నడుచుకుంటే ఆలోచన బట్టి, మనుషుల ఆలోచన బట్టి, మనుషుల యొక్క మరి వాళ్ళ బలమును బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి ఈ దేవుని దృష్టిలో అదే జ్ఞానము నా దృష్టిలో వెర్రి జ్ఞానం అని దేవుడు వాక్యం సెలవుస్తుంది బిడ్డ. అందుకని పైనుంచొచ్చు జ్ఞానము త్వరగా లోపడింది, సులువుగా లోపడిందని యాకోబు రాసిన పత్రిక త్వరగా వాక్యాలు అందించున్నాం. తొందరగా అందిస్తే మనం 4 నిమిషాలు వాక్యాన్ని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండొచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మొదట పైనుంచి జ్ఞానం ఎలా ఉంటుందండి? మృదువైనది, మృదువైన మాట, మృదువుగా లోబడింది, పవిత్రమైనది, సమాధానకరమైనది, కనికరం చూపించింది, మంచి ఫలములతో నిండి ఉంటుంది. హృదయం అంతా కూడా ఆత్మఫలములతో నిండి ఉంటుంది. ప్రేమ, సమాధానం, సంతోషం. అయితే పైనుంచి జ్ఞానం కలిగిన వారు హృదయాలు అలా ఉంటాయండి. ఈ లోక జ్ఞానము, లోకానుసార తెలివితేటలు, లోకానుసార ప్రవర్తన, మనుషుల యొక్క ఆలోచనలు తీసుకోవడం, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునే దాంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ టైర్లో గాలి తీస్తే ఎలా ఉంటుందండి? టైర్లో గాలి తీస్తే ఎలా ఉంటుంది? తోస్తుంటుంది. భక్తి కూడా అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ వేషధారణ కూడా ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదని లేనిదిగా ఉంటుందంట. పక్షపాతం చూపించదంట. ఎవరిదండి? ఆయన పైనుంచి జ్ఞానము. కాబట్టి పైనుంచి జ్ఞానం మనకి అవసరం. ప్రేమిట దేవుని దగ్గర నుంచి జ్ఞానము మనం పొందుకోవాలి. అందుకని దేవుడు అన్నాడు, నీకు సర్వ సంపదల కంటే నీకు ఒకటి కొదుగు ఉందన్నాడు. నీకు సర్వ సంపద కంటే నీకు ఒక కొదుగు ఉంది, జ్ఞానం కావాలి. సర్వ సంపదల కంటే నీకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదల కంటే మిన్నైందే. సర్వ సంపదలు కాదు ముఖ్యం, సర్వ సంపదలు దేవుడు ఇస్తాడు. ఫస్ట్ నీకు దేవుడిచ్చే జ్ఞానం కావాలి. జ్ఞానం వల్ల నువ్వేం చేస్తావు తెలుసా? జ్ఞానం వల్ల నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, జ్ఞానం వల్ల నువ్వు మృదువుగా మారుతావు, జ్ఞానం వల్ల నీ హృదయము మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆయన ఇచ్చే జ్ఞానం వల్ల నువ్వు మంచి కనికరము, మంచి ఫలములతో